ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్కి అండి ఇది మనం రైస్ ఒక కప్పు తీసుకుంటున్నాయి. ఇవి రేషన్ బియ్యం అండి. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే బాగుంటుంది. రేషన్ బియ్యం తీసుకుంటున్నా. ఒక కప్పు తీసుకొని ఇది మంచిగా కడిగేసి ఒక 3 hours 4 hours నానబెట్టాలి. లేదంటే నైట్ మొత్తం అంటే మనం నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ అయినా తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచినాను రైస్ని. నానబెట్టేసాను. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇవి మీడియం సైజువి 2 ఆలుగడ్డలు ఇలా పొట్టు తీసేసుకొని నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. దీన్ని చిన్నగా ఇది క్రష్ లాగా చేసేసుకోవాలండి. చిన్న హోల్స్ ఉన్న సైడు ఈ ఆలుగడ్డను తీసేసుకోవాలండి. ఆలుగడ్డను ఇట్లా సన్నగా తురుముకొని వాటర్లో వేసి ఉంచేయాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. పిండి మిక్సీ పట్టుకోవాలండి. ఇది మెత్తగా పట్టేసుకోవాలి. అయిపోయింది. ఇది ఒక ఉల్లిగడ్డ అండి. కొంచెం మామూలు సైజే, పెద్దదేం కాదండి. ఒక 4 మిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఒక క్యారెట్ అండి. ఇది అల్లం సన్నగా ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర, టమాటా అండి. ఒక మీడియం సైజ్ టమాటా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా మనం ఇందాక ఆలు సన్నగా తురుముకొని పెట్టుకున్నాం కదా, దాన్ని నీళ్ళన్నీ పిండేసుకొని వేసేసుకోవాలి. నీళ్ళు పిండేయాలండి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆలుగడ్డ ఒకటి పెద్ద సైజు అయితే ఒకటే సరిపోతుంది. చిన్నవి కాబట్టి నేను చిన్న సైజువి 2 వేసిన. పిండి ఇలా ఉండాలండి. దీన్ని మనం పెనం మీద వేసేసుకుందాము. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇది కొంచెం వేడి కానివ్వాలండి. కొంచెం ఆయిల్ రాసుకోవాలి. మనం ఇందాక కలిపి పెట్టిన పిండి ఉంది కదా, అది పోసుకున్నాము. మరీ సన్నగా రాదు, ఇది కొంచెం లాగా వస్తుంది. ఆయిల్ వేసుకోవాలి. దీని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని కాస్త మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఒకసారి చూసుకుందాము. అంటే ఇది ఇంకో పక్క వేసేసుకుంటే 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలండి. అన్నీ కూడా ఇదే విధంగా పోసేసుకొని ఇన్స్టెంట్గా చేసుకొని తినొచ్చండి. పెద్ద హడావుడి ఏం లేకుండా ఈజీగా అయిపోతుంది. మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఇంతే అండి. ఇలానే అన్నీ కాల్చేసుకొని మనకు నచ్చిన చట్నీతోని తినేసేయచ్చు.
ఇంతే అండి. మీకు నచ్చిన చట్నీతో ఇది తినేయచ్చు ఇన్స్టెంట్గా. ఒక 1 కప్పు రైస్తోనే అప్పటికప్పుడుగా రెడీ చేసుకోవచ్చు. ఒక రైస్ నానబెట్టడం ఒకటే ఒక 3-4 అవర్స్ టైం మనకు. లేదు అంటే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. నైట్ నానబెట్టుకొని పడుకున్నామంటే మార్నింగ్ వెంటనే చేసుకోవచ్చు. ఇంతే అండి. ఇది ఎలా కుదిరిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.